నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పిల్లలకి యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు మనము మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటాం. ఆ టైంలో రిబ్బన్లు పెట్టి జడ వేయాలి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టమవుతుంది. నాకైతే చాలా కష్టమవుతుంది. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నాకు ఇలా తయారు చేసి ఇచ్చిందండి. చూడండి, జస్ట్ జడ వేసేసి దాన్ని ఫోల్డ్ చేసి ఈ రిబ్బన్ పెట్టేస్తే చాలా ఈజీ అవుతుంది. మనకి మార్నింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ 1 మినిట్కి లేట్ వెళ్ళినా ఆఫీస్కి ప్రాబ్లం అవుతుంది, ఇటు స్కూల్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అన్ని రోజులు కాకపోయినా ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఇదైతే మనకి చాలా యూజ్ అవుతాయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి రిబ్బన్లు వేయటం అసలు రాదు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి మీ దగ్గర నియర్ బై ఉన్న టైలర్కి మీరు ఇలా చూపిస్తే వాళ్ళైతే చేసిస్తారండి. మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పిల్లలకి యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ అయితే మీకు చెప్తానండి. ఇప్పుడు మనము మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటాం. ఆ టైంలో రిబ్బన్లు పెట్టి జడ వేయాలి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టమవుతుంది. నాకైతే చాలా కష్టమవుతుంది. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నాకు ఇలా తయారు చేసి ఇచ్చిందండి. చూడండి, జస్ట్ జడ వేసేసి దాన్ని ఫోల్డ్ చేసి ఈ రిబ్బన్ పెట్టేస్తే చాలా ఈజీ అవుతుంది. మనకి మార్నింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ 1 మినిట్కి లేట్ వెళ్ళినా ఆఫీస్కి ప్రాబ్లం అవుతుంది, ఇటు స్కూల్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అన్ని రోజులు కాకపోయినా ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఇదైతే మనకి చాలా యూజ్ అవుతాయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమందికి రిబ్బన్లు వేయటం అసలు రాదు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి మీ దగ్గర నియర్ బై ఉన్న టైలర్కి మీరు ఇలా చూపిస్తే వాళ్ళైతే చేసిస్తారండి. మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.